సర్వే స్వకర్మణా సాధ్వి భుంజంతే తపసఫలం శుభాశుభం చ యత్కర్మ కోటికల్పైర్న లభ్యతే. వెళ్ళాడు కానీ అమ్మవారు ఇక్కడ ఉన్నది, చక్కగా అందరు కూర్చున్నారు, ముత్తేదులంతా, సరస్వతీదేవి, లక్ష్మీదేవి అందరూ వచ్చి చక్కగా అమ్మవారికి ఉత్సవం జరుగుతూ ఉన్నది అని అక్కడనే నిలబడ్డాడు. ఎవరు? శనేశ్వరుడు. తల కిందికి వంచుకొని నిలబడ్డాడు. అమ్మవారు చూసింది. ఏమయ్యా అక్కడే ఆగావేమయ్యా, రావయ్యా. అమ్మా పర్వాలేదు, నేను రాలేను. ఇంత దూరం వచ్చి రాలేను అంటున్నావు, ఏమైందయ్యా? నా కర్మ అట్లా ఉన్నది తల్లి, ఏం చేస్తాము? ఎవడైనా కర్మను దాటేవాడున్నాడా తల్లి? కర్మ నా నరకం యాతి వైకుంఠం యాతి కర్మనా. వైకుంఠం పోవాలన్నా చేసుకున్న కర్మే, నరకంలో పడాలన్నా చేసుకున్న కర్మే. నా కర్మ ఇట్లా ఉన్నది కాబట్టి తల్లి నీ కొడుకుని నేను చూడలేకపోతున్నాను అని తలకి దించుకున్నాడు ఆయన. అదేమిటయ్యా అట్లా మాట్లాడుతున్నావు, ఏమైందయ్యా అడిగింది. ఎవరు? పార్వతీదేవి. అమ్మా నీకు తెలియనిది కాదు మా ఆవిడ సంగతి నీకు తెలియనిది కాదు. ఏమైంది? మా ఆవిడ పెట్టిన శాపం అమ్మ, మా ఆవిడ పెట్టిన శాపం. నీ నా గురించి చెప్పమంటున్నావు కాబట్టి చెప్తున్నానని చెప్పి పాపం వచ్చినవాడు తలదించుకోవడం అంటే వినయమని ఒక అర్థం. పెద్దవాళ్ళు తలదించుకోవడం, కానీ ఊరికే తలదించుకుంటే కూడా నేలముఖం చేస్తున్నావు అంటారు. మళ్ళా చెబుతున్నాడు, ఎందుకు నేను చూడలేకపోతున్నానమ్మా అంటే, చిత్రరథుడని చెప్పి ఒక మహానుభావుడు ఆయన యొక్క కూతురును నాకు ఇచ్చి పెళ్లి చేసినారు. చైత్రరథి అని నా భార్య పేరు. నల్లని వస్త్రాన్ని కట్టుకుని ఉన్నాడు, నల్లగా ఉన్నాడు. శనేశ్వరుడు యొక్క రూపాన్ని కూడా ఇక్కడ వర్ణన చేసినారు. నా గొప్పతనం ఏం నచ్చిందో ఆ మహానుభావుడికి, నాకు పిల్లనిచ్చి పెళ్లి చేసినారు. నేను ఎప్పుడు కూడా కృష్ణ పరమాత్మ ధ్యానం చేస్తూ, కృష్ణ నామజపం చేస్తూ, కృష్ణ మంత్రజపం చేస్తూ జీవిత విధానాన్ని గడిపేవాడిని. పెళ్ళైపోయింది, ఏం చేయాలా? పెళ్ళైన తర్వాత బ్యాచులర్ లైఫ్కు కొంచెం మ్యారేజ్ లైఫ్కు తేడా ఉంటుంది కదండి. పెళ్ళయిందంటే కొన్ని బంధాలు ఎక్కువ పడతాయి, కొన్ని రెస్పాన్సిబిలిటీసు ఎన్నో ఉంటాయి కదా. బ్యాచులర్ లాగా ఎక్కడికంటే అక్కడ పోయే స్థితి ఉండదా. బ్రహ్మచారి జీవితంలో చక్కగా ఉపాసన, అనుష్ఠానం, జపం అంతా చక్కగా నడిచింది. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత జపం చేసుకుందామంటే, ఏవయ్యా భార్య, ఊరికే జపమేనా, ఊరికే తపస్సేనా, ఊరికే హిమాలయాలు పట్టుకుంది, నేను నన్ను ఎందుకు పెళ్లి చేసుకు? అంతే కదండి. కుటుంబ జీవితం, గృహస్థాశ్రమంలో ఇది ఆయన ఇంట్లో సమస్య. శని ఇంటిలో జరిగిన సమస్య ఏమిటి అంటే, అఖండమైన అద్భుతమైనటువంటి కృష్ణ ధ్యానం ఎప్పుడూ చేసుకునేవాడు శనేశ్వరుడు. శని మంచివాడా చెడ్డవాడా? ఎవరినైనా అడగండి, శని మంచివాడా చెడ్డవాడా అంటే అబ్బా వద్దు సార్, ఆయన మా జోలికి రాకుంటే అయిపోయి. శని ఎవడైనా ఇన్వైట్ చేసేవాడు ఉన్నాడా? కానీ నిజంగా శనేశ్వరుడు ఎంత గొప్పవాడు ఇంకోటి లేడు. ఎందుకు తెలుసునా? ఏ గ్రహము చేయనంత గొప్ప పని మనకు శని వల్ల జరుగుతున్నది. ఇండైరెక్ట్గా పుణ్యాన్ని ప్రేరణ చేస్తున్నవాడు శనేశ్వరుడు. జీవితంలో ఇంటి పక్కనే గుడి ఉన్నా గుడి లోపలి కూడా పోనివాడు ఈ సాడేసాషే వల్ల దేవుడు అనుకుంటూ పోతాడు. కనీసం ఇంట్లో హనుమాన్ చాలీసా క్యాసెట్ అయినా పెడతాడు. అంతేనా కాదా? అంటే శని ఇండైరెక్ట్గా పుణ్యాన్ని నీ అకౌంట్లో పెంచుతున్నాడా లేదా? భయమో భక్తో పుణ్యం అకౌంట్ అయితే పెరుగుతున్నదా లేదా? అంటే ఇప్పుడు శని మంచివాడా చెడ్డవాడా? మనకి మంచివాడే కదా. అసలు ప్రపంచంలో మంచిది కానిది ఏదైనా ఉంటే మన దృష్టి మంచిగా చేసుకుంటే అంత మంచిది.
లోకంలో తప్పు లేదండి, మన సైట్లో తప్పు ఉన్నది. ఫస్ట్ మనం ఐస్ చెకప్ చేసుకోవాలా, మన ఐస్ని కరెక్ట్గా చేసుకోవాలా. సమస్తము ప్రేమతో చూడగలిగితే లోకంలో శత్రువు ఎవడండి? మన సైట్ చక్కగా లేకుండా. ఇంట్లో జరిగిన సమస్య ఏమిటంటే పెళ్ళయింది కానీ భార్యకి ఎక్కువగా సమయం ఇవ్వలేకపోతున్నాడు ఆయన. శని చాలా పుణ్యాత్ముడండి, చాలా గొప్ప ఉపాసకుడు శని, చాలా గొప్ప విష్ణు భక్తుడు శని. భార్య అన్నది ఎప్పుడు మీరు జపం చేసుకుంటూ జపమాల పట్టుకొని కూర్చుంటే నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? స్వామి చూసింది ఓ రోజుగా గట్టిగానే తేన మాతర్న పశ్యామి అతి తేజస్విని శశ్వత్ తపస్యా సురతా సతి న దృష్టాహం త్వయా ఖేన న కృతం హుత్కర్షణం త్వయా దృష్టం చ యద్వస్తు మూఢ సర్వం వినశ్యతి. ఇక నన్నే చూస్తున్నావు నువ్వు, నన్నే చూస్తున్నావు పక్కన భార్యను కట్టుకున్నదాన్ని. ఇక నువ్వు ఎవరిని చూసినా ఆ వస్తువు నాశనం అయిపోతుంది. నీ దృష్టి పడితే ఆ వస్తువు కావచ్చు, ఆ విషయం కావచ్చు, ఆ వ్యక్తి కావచ్చు, అంతే సంగతి. అందుకే పాపం ఆయన చాలా జాగ్రత్తగా ఎవరి మీద దృష్టి పడకుండా, ఎవరినీ చూడకుండా తల దించుకొని తిరుగుతున్నాడు ఆయన. ఇది ఆయన కథ. అమ్మ నా పరిస్థితి ఇది, మా ఆవిడ చెప్పి శాపం పెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు పోయి నీ కొడుకును చూడు అంటున్నావు, అది ఎక్కడికి దారి తీస్తుందో తెలియదు తల్లి. కాబట్టి నేను ఇక్కడ నుంచే దండం పెడుతున్నా తల్లి, నేను వెళ్ళిపోతా. పార్వతీదేవి అన్నది. ఎవరి కొడుకు అనుకుంటున్నావు? నా కొడుకుకు నీ దృష్ట్యా, నా కొడుకు మీద నీ దృష్టి పనిచేస్తుందంటావా? ఏం భయం లేదు రా, ఏం భయం లేదు రా. చూడండి కర్మ సిద్ధాంతం ఎక్కడ ఉంటుందో. ఆయన ఇంతకుముందు చెప్పింది అదే, అమ్మా నా కర్మ ఇది అంటే రాసి పెట్టేది ఎట్లా ఉంటే అట్లా జరుగుతుంది కదా. ఏం భయం లేదయ్యా, నా కొడుకు మీద నీ దృష్టి ఏమిటి రా అనేసరికి, గట్టిగా ప్రోద్బలం చేసేసరికి సరే ఇక జరిగేది ఎట్లాగో జరుగుతుంది అని చెప్పి పాపం ఆయన విషన్న మనసః పూర్వం శుష్కకంఠౌష్టతాలుక, నాలుక ఎండిపోతున్నది, గొంతు తడబడుతున్నది, ఏం చెప్పాలో అర్థం కావడం లేదు శనీశ్వరుడికి. అమ్మవారు ఆజ్ఞ ఇస్తున్నది రా అని చెప్పి, తప్పేటట్టు లేదు, జరిగే పర్యవసానం ఎట్లా ఉంటుందో తెలియదు, దాని తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ఆవిడ జిద్దు కోసం పుట్టక పుణ్యకవర్తం చేసి సంపాదించుకున్న సంతానం. నారాయణుడు అడిగినాడు శంకరుణ్ణి, ఏమయ్యా ఈ నియమం ఇంత జిద్దు ఎందుకు? అబ్బు ఇదివరకే జిద్దుగా శరీరాన్ని త్యాగం చేసిందయ్యా, ఆవిడని ఇప్పుడు వద్దు అంటే కష్టం అన్నాడు ఆయన. ఎవరు? ఈ వ్రతం ఈ నియమం ఎందుకయ్యా పార్వతీదేవికి అని విష్ణుమూర్తి వారు అడిగితే, ఆవిడ సామాన్యమైన ఇల్లాలు కాదయ్యా మా ఆవిడ అనుకున్నదంటే, పట్టు పట్టిందంటే, నీ నిర్ణయం తీసుకున్నదంటే డోంట్ కేర్. కాబట్టి మనం కొంచెం దూరంగా ఆ వ్రతానికి ఏర్పాట్లు చేస్తేనే మంచిదన్నాడు ఆయన. అట్లాంటి తల్లి ఇంత తపస్సు చేసి ఇంత కష్టపడి కొడుకును అల్లారు ముద్దుగా అందరిని పిలిచి ఇంత పెద్ద అకేషన్ చేసుకుంటే పాపం ఆయన భయపడుతున్నాడు, శని భయపడుతున్నాడు. సరే ఇక జరిగేది ఎట్లా జరుగుతుంది. వచ్చాడు. సవ్యలోచన కోనేనా దదర్శ చ శిశోర్ముఖం. వచ్చాడు, పిల్లవాడు ఊయలలో ఉన్నాడు, చూశాడు. ఎట్లా చూడాలన్నాడు? సవ్యలోచన కోనేనా, కోన దృష్టి. గ్రహాలకి జ్యోతిష్ శాస్త్రంలో పట దృష్టి ఉంటుంది. 180 డిగ్రీస్ యాంగిల్లో, 90 డిగ్రీస్ యాంగిల్లో, త్రిపాద దృష్టి, చతుష్పాద దృష్టి, సంపూర్ణ దృష్టి, అర్ధ దృష్టి, పరిపూర్ణంగా చూసే దృష్టి ఇక 100% రిజల్ట్ ఇస్తుంది. కొంచెం సైడ్, కోణం అంటే సైడ్, కోణం, కోణ దృష్టి అంటే తన కుడి కన్నులోంచి చూడనట్టుగా ఇట్లా చూసినాడు, పరిపూర్ణంగా చూడలేదు. ఇంకా శని పరిపూర్ణంగా చూడలేదు, కోనేనా కోణ దృష్టితో ఇట్లా చూసినాడట, అంతే.
శనేష్ట దృష్టి మాత్రేన చిన్నే వై మస్తకేమునే. తలకాయ ఎగిరిపోయిందండి. పిల్లవాడు ఉయ్యల్లో ఉన్నాడు. అద్భుతమైన అఖండమైనటువంటి కృష్ణ పరమాత్మ లాంటి దివ్యమైనటువంటి దేదీప్యమానమైనటువంటి తేజస్సుతో అలరారుతున్నటువంటి పిల్లవాడి యొక్క శరీరంలోంచి మొండెం వేరు, శిరస్సు వేరైపోయింది శని యొక్క కోణ దృష్టితోటి. మూర్ఛాం సంప్రాప సాదేవి విలప్య చ వృషం ముహు. పాపం ఆ తల్లి కింద పడ్డది, ఏడుస్తూ ఉన్నది. ఒకేసారి అకస్మాత్తుగా హఠాత్తుగా జరిగినటువంటి ఈ సంఘటన చూసి ఆయన చూశాడు, తలకాయ కిందిగా ఉంచుకున్నాడు. ఏడుస్తూ ఉన్నది పార్వతీదేవి. అందరూ ఆశ్చర్యపోతున్నారు, భయపడుతూ ఉన్నారు. శంకరుడు లేడా? ఆయన కూడా ఉన్నాడు అక్కడే. పార్వతీదేవికి కోపం వచ్చిందండి. కోపం వచ్చి ఆవిడన్నది, ఏమయ్యా, నా కుమారుడి యొక్క ముఖాన్ని, శిరస్సును వేరు చేశావు కదా, కాబట్టి నీవు కూడా శశాపచ సభాపత్యే అప్యంగహీనో భవేది. నువ్వు కూడా అంగహీనుడు అయిపోదువు గాక. నా కొడుకు అంగహీనుడు, అంగవైకల్యం కలిగిన వాడిలాగా నువ్వు ఏ రకంగా చేసినావో నీవు కూడా అంగహీనుడు అయిపోదువు గాక అని చెప్పి పార్వతీదేవి శాపం ఇచ్చింది. అంగం అంటే శరీరంలో ఒక భాగం లేకపోవడం. అప్పటికే ఆయన కింద పడ్డాడు శని.